భీష్ముడు ఒకరోజు గాంధారరాజు కుమార్తె అయిన గాంధారికి 100 మంది పుత్రులు ఒక పుత్రిక పుట్టే వరం ఉందని తెలుస్తుంది. ధృతరాష్ట్రుడికి గాంధారికి పెళ్లి చేద్దామని అనుకుంటాడు. గాంధారరాజు కూడా ఈ విషయం చెప్తాడు. గాంధారరాజు కూడా ఒప్పుకుంటాడు. కానీ గాంధారరాజు కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. పుట్టుకతో గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి గాంధారిని ఇవ్వద్దంటారు. ఈ గొడవ విన్న గాంధారి తన కళ్ళకు గంతలు కట్టుకుని అందరి ముందుకు వచ్చి తన భర్త చూడని ప్రపంచాన్ని నేను ఈ రోజు నుండి చూడను అని చెప్తుంది. అలా గాంధారరాజు సకల లాంఛనాలతో కూతురు గాంధారిని, కొడుకు శకునని హస్తినాపురానికి పంపుతాడు. భీష్ముడు గాంధారికి, ధృతరాష్ట్రుడికి పెళ్లి చేస్తాడు. గాంధారి కాకుండా ఇంకో 110 మందితో ధృతరాష్ట్రుడికి పెళ్లి చేస్తాడు. ఒకరోజు ఒక మహాముని భోజనం చేయడానికని కుంతి ఉన్న భవనానికి వస్తాడు. కుంతి అన్ని మర్యాదలతో ఆ మహామునికి భోజనం పెడుతుంది. దానితో ఆ మహాముని సంతోషించి, నీకొక మంత్రం చెప్తున్నా. ఈ మంత్రంతో ఏ దేవుని తలుచుకుంటే వాళ్ళు నీ ముందు ప్రత్యక్షమయ్యి నువ్వు అడిగిన పుత్రులను వరంగా ప్రసాదిస్తారు అని వరం ఇచ్చి ఆ మంత్రం చెప్పి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత కుంతికి గంగానది ఒడ్డున ఉన్నప్పుడు ముని ఇచ్చిన వరం గుర్తుకొచ్చింది. సూర్యుని చూసి ఆ మంత్రాన్ని చెప్పింది. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ కుంతి చిన్నపిల్ల అవడం వలన సూర్యుని చూసి భయపడింది. దానికి సూర్యుడు, భయపడకు తల్లి, నీకు ఎటువంటి బిడ్డ కావాలో కోరుకో అని అంటాడు. కుంతి, సూర్యదేవ, నేను ఆకతాయితనం వలన తెలియక ఈ మంత్రాన్ని పలికాను, నన్ను క్షమించండి అని అంటుంది. దానికి సూర్యుడు, నీ మంత్రం వృధా అవ్వదు, నీకు నా అంశతో ఉన్న బిడ్డను ప్రసాదిస్తున్నా అని చెప్తాడు. దానికి కుంతి, నేనిప్పుడు గర్భవతిని అయితే మా ఇంట్లో వాళ్ళు నన్ను తప్పుగా చూస్తారు అని అంటుంది. దానికి సూర్యుడు, నీ కన్యత్వం చెడకుండా నీకు పుత్రుడను ప్రసాదిస్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా కుంతికి చిన్నతనంలో సూర్యుడి హంసతో కవచ కుండలాలతో కర్ణుడు పుట్టాడు. కానీ కుంతి తన తెలిసి తెలియక అడిగిన వరంతో చిన్నతనంలోనే తల్లి అయింది. ఆ బిడ్డతో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళలేదు. అలా అని బిడ్డని ఏం చేయాలో తెలీదు. అప్పుడే గంగానదిలో మణులు, వజ్రాలు ఉన్న ఒక పెట్టి కనిపించింది. కర్ణుడిని ఆ పెట్టెలో పెట్టి అలా నదిలో వదిలేసింది. అలా కర్ణుడు ఒక సుతుడికి దొరికాడు. సుతుడు కర్ణుడిని తీసుకువెళ్ళి తన భార్య రాధకు చూపించాడు. ఇద్దరూ ఎంతో ఆనందంగా కర్ణుడిని పెంచారు. కొంతకాలం తరువాత కుంతికి స్వయంవరం జరుగుతుందని తెలిసిన భీష్ముడు పాండురాజును కుంతి స్వయంవరానికి పంపాడు. అలా కుంతిని పాండురాజు వివాహం చేసుకున్నాడు. తర్వాత మాతరరాజు కూతురైన మాద్రను కూడా వివాహం చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత పాండురాజు వేటాడుతున్నప్పుడు దూరంగా 2 జింకలు కనిపించాయి. వాటి వైపు బాణాలు వేశాడు. అందులో ఆడజింక బాణం తగిలి చనిపోయింది. మగ జింక మాత్రం కొన ఊపిరితో ఉంది. పాండురాజు ఆ జింకల దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ మగజింక, మేము ప్రేమగా సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు మా మీద బాణం వేశావు, ఇది అన్యాయం, అందుకని నువ్వు ఎవరితో అయినా సంగమించిన వెంటనే మరణిస్తావు అని శాపం ఇచ్చి జింక చనిపోయింది. జరిగిన విషయం తన 2 భార్యలకు చెప్పి బాధపడతాడు. 2 భార్యలను తీసుకుని పాండురాజు శతశృంగ పర్వతానికి వెళ్ళిపోయాడు. అలా చాలా కాలం పాండురాజు బాధపడుతూ ఉండేవాడు. పాండురాజు బాధను చూసి కుంతికి మహాముని ఇచ్చిన వరం గుర్తుకొచ్చింది. పాండురాజుకి కర్ణుడి గురించి తప్ప మిగిలిందంతా చెప్పింది. అప్పుడు కుంతి పాండురాజుతో, ఈ మంత్రం వలన మనకు పిల్లలు పుడతారు. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఏ దేవుణ్ణి పిలవాలో. దానికి పాండురాజు, ధర్మదేవుణ్ణి పిలువు అని అంటాడు. అలా కుంతిదేవి గర్భవతి అయింది. సంవత్సరం తర్వాత ఒక బిడ్డ పుట్టాడు. అతడే ధర్మరాజు. ఇది ఇలా ఉండగా హస్తినాపురంలో ధృతరాష్ట్రుడి వలన గాంధారి కూడా గర్భవతి అవుతుంది. అది కూడా కుంతిదేవి కంటే ముందే. కానీ ఎంతకో ఆమెకు ప్రసవం కాదు. ఇంతలో గాంధారికి ధర్మరాజు పుట్టాడన్న వార్త తెలుస్తుంది. ప్రసవం కావడం లేదనే బాధ, తన పుట్టబోయే బిడ్డ రాజు అవ్వలేడనే బాధతో తన కడుపు మీద గట్టిగా కొట్టుకుంటుంది. దానితో పిల్లలు మాంసపు ముద్దల్లా కింద పడిపోతారు. అప్పుడే కృష్ణదైవపాయనుడు హస్తినకు వచ్చి ఆ మాంసపు ముద్దలను 101 భాగాలుగా విభజించి వాటిని నేతి కుండల్లో పెట్టి గాంధారితో వాటిని జాగ్రత్తగా కాపాడమని చెప్తాడు. గాంధారి బాధపడి కృష్ణపాయనుడు చెప్పినట్టే వాటిని జాగ్రత్తగా కాపాడుతుంటుంది. అదే సమయంలో శతశృంగ పర్వతం దగ్గర ఉన్న పాండురాజుకు మరొక కుమారుడు కావాలనిపించి అప్పుడు మళ్ళీ కుంతిని పిలిచి, నువ్విప్పుడు వాయుదేవుని పిలువు అని అంటాడు. కుంతికి అప్పుడు వాయుదేవుని హంసతో భీమసేనుడు జన్మిస్తాడు. ఇక్కడ భీముడు పుట్టిన రోజునే హస్తినాపురంలో కలి హంసతో
దుర్యోధనుడు జన్మిస్తాడు. అలా గాంధారికి రోజుకొకరు చొప్పున 100 రోజుల్లో 100 మంది కొడుకులు పుట్టారు. 101వ కుండలో దుస్సలు పుట్టింది. ధృతరాష్ట్రుడికి మరొక భార్య వలన యుయుత్సుడు అనే కొడుకు కూడా పుట్టాడు. ధృతరాష్ట్రుడికి 100 మంది పిల్లలు పుట్టారు అన్న విషయం తెలిసిన పాండురాజు మళ్ళీ కుంతిని పిలిచి ఈసారి ఇంద్రుడిని పిలవమంటాడు. అలా ఇంద్రుడి హంసతో అర్జునుడు పుట్టాడు. పాండురాజు మొదటి భార్యకు 3 పిల్లలు పుట్టారు, కానీ రెండో భార్యకు మాత్రం పిల్లలు లేరు. అందుకని కుంతీదేవిని పిలిచి తన రెండో భార్య అయిన మాంద్రికి కూడా పుత్రులు కావాలని అడుగుతాడు. అప్పుడు కుంతీదేవి అశ్విని దేవతలను పిలిచింది. అలా అశ్విని దేవతల అంశతో మాంద్రికి నకులుడు, సహదేవుడు అని 2 కొడుకులు పుట్టారు. ఒకరోజు పాండురాజు తన రెండో భార్య మాంద్రిని చూసి తన అందానికి మైమర్చిపోయి తనకు ఉన్న శాపం మర్చిపోయి బలవంతంగా మాంద్రితో సంగమించాడు. వెంటనే శాపం వల్ల చనిపోయాడు. తన వల్లే తన భర్త చనిపోయాడని బాధపడి పిల్లల బాధ్యతలను కుంతికి ఇచ్చి తన భర్తతో పాటు సహగమనం చేసింది మాంద్రి.